హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేధ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను మీతోటి బ్రెడ్ బజ్జీని అయితే షేర్ చేసుకుంటానండి. ఈ బ్రెడ్ బజ్జీ ప్రిపేర్ చేసుకోవటం ముందుగా మసాలా అన్నది ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ దీనికోసం అయితే ఆనియన్స్ తీసుకున్నాను. నేను ఇక్కడ 2 పెద్ద సైజు ఆనియన్స్ని అయితే తీసుకున్నాను. అవి మనం సన్నగా కట్ చేసేసుకోవాలి. బజ్జీ అంటేనే మెయిన్గా ఆనియన్స్ టేస్ట్లో బాగుంటాయి కదండి, కాబట్టి ఆనియన్స్ అన్నవి వేసుకుంటున్నాను నేను ఇక్కడ. పిల్లలు అయితే ఆనియన్స్ ఇష్టపడరండి, కాకపోతే మనం ఇలా చేసి ఇచ్చాము అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. వీలైనంత సన్నగా అయితే కట్ చేసేసుకోవాలి ఈ ఆనియన్స్ అన్నవి. ఇలాగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. నేను ఈ కట్ చేసిన ఆనియన్స్లోకి ఇక్కడ నేను ఒక సగం కట్ట కొత్తిమీరని అయితే వేసుకున్నానండి. మనం కాడలతో అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగా ఒట్టి ఆ లీవ్స్ అయినా కానీ వేసుకోవచ్చు కొత్తిమీర. నేను 2 కలిపి వేసుకున్నాను అనమాట, సన్నగా కట్ చేసుకున్నాను. అలానే ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ అన్నది యాడ్ చేసేసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం అన్నది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడే నేను చాట్ మసాలా కూడా యాడ్ చేశానండి. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది, మీరైతే యాడ్ చేసేసుకోండి. అలానే ఇక్కడ ఒక 1/2 చెక్క నిమ్మరసం అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలాగా మనం నిమ్మరసం అన్నది వేసుకున్నామంటే తినేటప్పుడు చాలా పుల్లగా కమ్మగా ఉంటుందండి. టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. మనకి బండి మీద బజ్జీలు ఎలా ఉంటాయో అలానే టేస్ట్ వస్తుందన్నమాట. బజ్జీలోకి స్టఫింగ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను. డీప్ ఫ్రై చేయాలి కదండి ఇక్కడ. అది ప్యాన్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అన్నది యాడ్ చేసేసుకోవాలి. అసలు ఆయిల్ అన్నది పీల్చదండి ఈ బజ్జీ ప్రిపేర్ చేసేటప్పుడు. ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను ఇక్కడ బేసన్ పిండి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక గ్లాస్ వచ్చేసి బేసన్ పిండి తీసుకున్నానండి. ఇక్కడ ఒక పెద్ద గ్లాసే తీసుకున్నాను నేను. మీరు చేసే క్వాంటిటీని బట్టి బేసన్ పిండి అన్నది యాడ్ చేసేసుకోవాలి. అలానే ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ అన్నది యాడ్ చేసుకున్నానండి. బేసన్ పిండి అంటే హెల్త్కి మంచిది కాదు కదండి. ఎప్పుడన్నా ఒకసారి తీసుకుంటే పర్లేదు, రెగ్యులర్గా తీసుకుంటేనే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి కదండి. మెయిన్గా లేడీస్కి అయితే ఈ బేసన్ పిండి అసలు పడదండి. అలానే ఇక్కడ నేను వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి ఓమా అన్నది యాడ్ చేశానండి. డైజెషన్ ప్రాబ్లం ఏమీ లేకుండా పిల్లలు తింటారు కాబట్టి వాళ్ళ కోసం అనేసి నేను ఇక్కడ ఓమా అన్నది యాడ్ చేసేసుకున్నాను. అలానే కొద్దిగా బేకింగ్ సోడా కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. మనం పిండి మిక్స్ చేసుకునేటప్పుడు అంత లూజ్గా ప్రిపేర్ చేసుకోకూడదు, కొద్దిగా చిక్కగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మనకి లమ్స్ ఏమీ ఫామ్ అవ్వకోకుండా మనం పిండి అన్నది ప్రిపేర్ చేసుకోవాలి. మీకు కొద్దిగా లూజ్ అయింది అనేసి అనిపిస్తే కొద్దిగా పిండి అన్నది యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈరోజు బ్రెడ్ బజ్జీ కోసం అనేసి ఇక్కడ నేను 5 స్లైసెస్ వచ్చేసి వైట్ బ్రెడ్ తీసుకున్నానండి. మీకు వైట్ బ్రెడ్ ఇష్టం లేకపోతే ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఈరోజు నాకు ఇంట్లో ఈ వైట్ బ్రెడ్ అవైలబుల్గా ఉంది కాబట్టి దాంతోనే నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మనకి నచ్చిన షేప్లో ఈ బ్రెడ్ అన్నది మనం కట్ చేసేసుకోవాలి. నేను ఇలాగ ట్రయాంగిల్ షేప్లో అయితే కట్ చేసేసుకున్నానండి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బేసన్ పిండి ఉంది కదా, దాంట్లోకి అయితే ఇలాగ డిప్ చేసేసుకోవాలి. ఒకసారి ఇలాగ డిప్ చేసిన వెంటనే తీసేయండి. ఎక్కువసేపు ఉంచాము అంటే ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నవి. బ్రెడ్ అన్నది చాలా పలుచగా ఉంటుంది కదా బ్రెడ్, కాబట్టి ఒక్కసారి అలా డిప్ చేసి తీసేసేయండి.
అలా డిప్ చేసిన దాన్ని మనం ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అలా మనకి ఎన్ని కావాలంటే అలా అన్ని వేసేసుకోవచ్చు. నేను ముందు పిల్లల కోసం అనేసి కారం అన్నది యాడ్ చేయలేదండి. తర్వాత కారం కూడా యాడ్ చేసేసాను. ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి ఇలా టర్న్ చేసేసుకోవాలి. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ బ్రెడ్ అన్నది ఫ్రై చేసేసుకోవాలి. త్వరగానే ఫ్రై అవుతుందండి. బ్రెడ్ త్వరగా ఫ్రై అయిపోతుంది కదా, పైన మనకు కోటింగే కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతుంది అనమాట. రెగ్యులర్గా మనం ఎప్పుడు ఆనియన్ బజ్జీ, మిర్చి బజ్జీ ఇవి తింటూ ఉంటాం కదండి. అలా కాకుండా ఇలాగ ఒకసారి కూడా ట్రై చేసామంటే బాగుంటుంది. ఎలా ఉంటుందా అనేసి నేను ఫస్ట్ టైం ఇది అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. ఇప్పుడు నేను సెకండ్ టైం కారం అన్నది యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. ఎప్పుడన్నా పిల్లలకి ఇలా చేసి ఇచ్చాము అంటే బాగుంటుంది కదండి. వాళ్ళు కూడా రెగ్యులర్గా మిరపకాయ బజ్జీలని, ఆనియన్ బజ్జీ, పొటాటో బజ్జీలు ఇవి తిని వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది కదా. ఇలా చేసి ఇచ్చామంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే లోపు ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. వాళ్ళు స్కూల్లో ఏం తింటారో తెలియదు మనకు, కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఇలా హ్యాపీగా తింటారు అనేసి నేను ఇదైతే ట్రై చేశాను. టేస్ట్ వైజ్ అయితే సూపర్ వచ్చిందండి ఇది. ఇలాగా అన్ని బ్రెడ్ స్లైసెస్ని నేను ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లోకి ఇక్కడ నేను పల్లీలు అన్నవి యాడ్ చేసుకున్నానండి. ఒక హ్యాండ్ఫుల్ వచ్చేసి పల్లీలు అన్నవి డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. త్వరగానే ఫ్రై అవుతాయి. మనకు ఆయిల్ అన్నది బాగా హీట్ ఉంది కాబట్టి ఒక 2 మినిట్స్లోనే మనకి ఫ్రై అయిపోతున్నాయండి ఈ పల్లీ అన్నవి. ఇవి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్రెడ్ బజ్జీ ప్రిపేర్ అయిపోయింది, స్టఫింగ్ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం స్టఫింగ్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలాగ ఒక ప్లేట్లోకి వేసుకోండి. బాగా వేడిగా ఉన్నప్పుడు మీరు మసాలా అన్నది పెట్టకండి. కొద్దిగా చల్లారిన తర్వాత మసాలా అన్నది పెట్టాము అంటే బాగుంటుంది. మళ్ళీ చేతులు కాలే అవకాశం ఉంది కాబట్టి ముందుగా ఫ్రై చేసుకున్న ఇలా బ్రెడ్ బజ్జీని మధ్యకి ఇలాగ అయితే కట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. చాలా ఈజీగానే కట్ అయిపోతుంది. బ్రెడ్ బాగా సాఫ్ట్ ఉంటుంది కదండి. ఇలాగ ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని అయితే ఇలాగ స్టఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రై చేసిన పల్లీలను కూడా వేసేసుకున్నాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి దీనిని. పిల్లలకు కూడా వెరైటీ అంటే బాగా ఇష్టపడుతూ ఉంటారు కదా. ప్రతి ఒక్క పిల్లలు అలానే ఇష్టపడుతుంటారు. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా చేసిస్తే హ్యాపీగా ఉంటుంది కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ బ్రెడ్ బజ్జీని. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఇంకా నేను ఇలాగ అన్నిటినీ స్టఫింగ్ చేసేసుకొని కొద్దిగా గార్నిష్ అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఆనియన్స్ వేసుకున్నాను, అలానే కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇదేనండి ఈ రోజుటికి నా సింపుల్ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.